ఆయిల్ వేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉల్లిపాయలు, ఆనియన్స్ ఓకేనా. ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, సరిపడినంత వేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి కట్ చేస్తున్నారు చూడండి. పచ్చిమిర్చి తగినంత, ఉప్పు తగినంత వేసుకోవాలి. బాగా వేగపెట్టాలని చెప్పి మసాలా దినుసులు సరిపడినంత వేసుకోవాలి. మసాలా దినుసులు మిల్లిమేకలు తగినంత, బాగా వేగిన తర్వాత మిల్లిమేకలు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా లైట్గా బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలు వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తీసుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పాల్స్ బిర్యానీ మసాలా తగినంత, బిర్యానీకి సరిపడా ఊట వాటర్ తీసుకుంటున్నాము. ఏ వాటర్? ఊట వాటర్. అది స్ప్రింగ్ వాటర్. అది ఉడికిన తర్వాత ఆ వాటర్ వేయాలి అంతేవా? కొంచెం ఎసరు వచ్చినాక బిర్యానీ రైస్ వేసుకోవాలి. బాగా పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇంకేసారి రాలేదు. 10 నిమిషాలు అయింది. వర్షంలో తడిసిపోవడం వల్ల అంత కాలట్లేదు. రైస్ వేస్తున్నాము దానికి సరిపడా. ఇప్పుడు బాగా మరగబెట్టుకొని బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. బాగా మరగబెడుతున్నాం ఫ్రెండ్. ఇంకో 10 నిమిషాలు రెడీ అయిపోద్ది. అప్పుడు చూపిస్తాను. దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. దమ్ పెట్టేస్తున్నాం. ఓకే అండి, సరే. బాగా వెళ్ళరా ఉప్పు పెట్ట వీడియో కట్టుకుంటుంది. కొత్తిమీర వేసుకుందాం సరిపడినంత. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే దమ్ బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ మటన్ చేయాలి. వెజ్ బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. వంట కుక్కు ఇతనే. హలో సారు, చూడండి. చూడు సారు.